వెల్కమ్ టు ఫుడ్ ట్రీ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనము చాలా సాఫ్ట్గా ఉండే ఉల్లి గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ఒక 300 గ్రామ్స్ మినప గుళ్ళు, మనకి పొట్టు తీసిన గుళ్ళు ఒక రాత్రంతా నానబెట్టి ఉంచుకున్నాను. లేదంటే 4 నుంచి 5 గంటలు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది మనకి. ఆ తర్వాత ఉల్లిపాయలు, మనకి ఈ పెద్ద సైజు ఉల్లిపాయలు 2. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కారం బాగా ఉన్నాయి, ఒక 8 నుంచి 10. వీటిలో నేను ఒక 2 పచ్చిమిర్చి సన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటాను, మిగతావి గ్రైండ్ చేసుకుందాం. తర్వాత అల్లము ఒక 2 ఇంచెస్ ముక్క. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కాస్త ఎక్కువగానే, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 ఫుల్ టేబుల్ స్పూన్. ఇప్పుడు మనకి ముందుగా ఈ మినప్పప్పు అంతా కూడా, మినపగుళ్ళు వాటర్ అనేది ఏమీ లేకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా మనకి ఒక 1.5 ఆనియన్ నేను ఈ పిండితో పాటే గ్రైండ్ చేసుకుంటాను అనమాట. అల్లం కూడా మనకి గ్రైండ్ చేసుకోవడానికి పల్చటి ముక్కల్లాగా కట్ చేసి ఉంచుకుందాము. మనకి నానబెట్టుకున్న మినప్పప్పు అనేది చక్కగా ఇట్లా వాటర్ వైట్గా క్లియర్గా వచ్చేంత వరకు ఒక 3 సార్లు కానీ 4 సార్లు కానీ శుభ్రంగా నీళ్ళన్నీ వంపేసుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనకి ఉల్లిపాయలు కాస్త పెద్ద సైజు ముక్కలుగానే గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇలా పెద్ద ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. అల్లము పల్చగా ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి. పచ్చిమిర్చి కూడా 1/2 వరకు కట్ చేసుకుని తీసుకుని, మనకి ఏమీ వాటర్ అనేది లేకుండా మినపగుళ్ళు ఇలా వాటర్ లేకుండా చూసుకుని, మనం తీసుకున్న క్వాంటిటీ మనం మిక్సీలో 2 సార్లుగా వేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హాఫ్గా ఇలా, మనకి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇవి కారం చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకని నేను క్వాంటిటీ తక్కువగా తీసుకున్నాను పచ్చిమిర్చి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మనం వాటర్ అనేది ఏమీ వేసుకోకుండా, మనకి ఆనియన్ నుంచే గ్రైండ్ అయినప్పుడు వాటర్ వస్తుంది, ఇది ఆనియన్ నుంచి వచ్చే వాటర్ సరిపోతుంది అనమాట మనకి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాం కదా, దాంట్లో 1/2 ఇలా అన్నీ కలిపి మనం మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. మనకి గారెల పిండి అనేది ఇలా కొంచెం పలుకుతో పిండి అనేది మాత్రం ఇలా గట్టిగా ఉండేటట్లుగా మనం రుబ్బుకోవాలి. వాటర్ అనేది ఏమీ ఒక్క డ్రాప్ కూడా యాడ్ చేయలేదు. మనకి సాల్ట్ తర్వాత ఉల్లిపాయ, ఈ రెండింటి నుంచి వచ్చే వాటర్ అనేది మనకి గ్రైండ్ అవడానికి సరిపోతుంది. ఇట్లా ఉల్లిపాయ మనం గ్రైండ్ చేసుకోవటం మూలంగా మనకి ఈ గారె అనేది చాలా మెత్తగా వస్తుంది. ప్లస్ టేస్ట్ కూడా, కలర్ కానీ టేస్ట్ కానీ 2 కూడా చాలా బాగుంటాయి, మంచి కలర్ వస్తుంది, గోల్డెన్ కలర్. ఇలా మనం మిగతా పిండి కూడా మిక్సీ వేసుకుందాము. ఇలా మనం పిండి మొత్తం 2 సార్లుగా తీసుకున్న పప్పు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకి గారె వేసుకున్న తర్వాత ఆడ్గా లేకుండా ఉంటాయి, తర్వాత చక్కగా వేగుతాయి కూడా. ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ అనుకున్నాం కదా, జీలకర్ర. తర్వాత తీసుకున్న 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పిండిలో కలుపుకుంటే కనుక మనకి ఈ ఉల్లిపాయ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇలా ఒక 1/2 ఉల్లిపాయ మాత్రమే నేను పీసెస్ లాగా కట్ చేసి ఉంచుకున్నాను. ఆ తర్వాత ఈ పిండి మనం ఇలా చేతితో కన్నా కూడా గెరిటితో కలుపుకుంటే మనకి ఈవెన్గా కలుస్తుంది ముక్కలు, జీలకర్ర, కరివేపాకు అంతా కూడా. తర్వాత పిండి కూడా మనకి ఇలా చాలా కొంచెం పలుకుండి ఇలా పిండి గట్టిగా ఉంటే కనుక మనకి గారె ప్రిపేర్ చేసుకోవడానికి కూడా చాలా నిలబడుతుంది గారె మనకి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి గారెలు ప్రిపరేషన్ కోసం నేను కాస్త వెడల్పుగా ఉన్న మూకిడి తీసుకున్నాను. అయితే మనకి వేసుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట. తర్వాత గారె ఒత్తుకోవటం కోసం పాల కవరు, ఇలా పాల కవరు మనకి కట్ చేసుకుని
మజ్జిగతో మన చెయ్యి తడి చేసుకుంటే గారె పిండి అనేది మన చేతికి అంటకుండా ఉంటుందన్నమాట. కాబట్టి మన చెయ్యి కాస్త మజ్జిగలో ముంచుకుంటే, వాటర్లో అయినా ముంచుకోవచ్చు, లేదంటే కనుక ఇలా చిన్న బౌల్లో మజ్జిగ తీసుకుని మజ్జిగలో తీసుకుంటే మనకి ఇంకా బాగా వస్తుందన్నమాట. చక్కగా కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా మజ్జిగ. ఇప్పుడు మనం ఇలా గారెలు ఒత్తుకుంటూ, మనకి థిక్నెస్ కూడా కాస్త మందంగా కావాలి అనుకుంటే కొంచెం మందంగా చేసుకోవచ్చు, లేదు పలచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందేమో చెక్ చేసుకుందాం. ఇలా మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని గారె వేసుకునేటప్పుడు కూడా మన చెయ్యి కాస్త మజ్జిగలో ముంచుకుంటూ ఉంటే గారె మనకి అంటుకోకుండా ఉంటుంది మన చేతికి. మనం ప్రతిసారి గారె చేసేటప్పుడు ఇలా చెయ్యి మజ్జిగలో ముంచుకుంటూ ఈ పేపర్కి కాస్త మజ్జిగతో మనం చేసుకుంటూ తడి చేసుకుంటూ గారె ప్రిపేర్ చేసుకుంటే ఎక్కడక్కడ గారె అతుక్కోకుండా వస్తుంది మనకి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకోవాలి. ఇలా మనం గారె వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా సమానంగా ఎర్రగా వచ్చేటట్లుగా కాల్చుకోవాలి. కలర్ చూడండి, మంచి కలర్ వస్తుంది ఇట్లా మనం ఉల్లిపాయతో కనుక రుబ్బుకుంటే పిండి. ఇలా మనం నెక్స్ట్ వాయి కోసం కూడా మనం చక్కగా ఉండలు ప్రిపేర్ చేసుకుని ఎప్పటికప్పుడు గారె నొక్కుంటూ మనం ఇలా మొత్తం పిండి కూడా కాల్చుకోవాలి. మనకి చూడండి, ఈ 2 గారెలు మనకి కావాల్సిన కలర్ అనేది వచ్చింది కదా. ఈ కలర్ వచ్చినప్పుడు మనం తీసి పక్కన ఆయిల్ కాస్త డ్రైన్ అయ్యేదాకా పక్కన వేరే గిన్నెలో ఉంచుకోవాలి. మనకి ఈ గ్యాప్స్ కూడా మనం ఎప్పటికప్పుడు నొక్కుంటూ గారె ప్రిపేర్ చేసుకుంటూ వేసేసుకోవచ్చు. ఈ మినప గారెలు అనేది చాలా చాలా బలవర్ధకమైన ఆహారం. మనకి ట్రెడిషనల్గా కూడా అన్నీ ఏ పండగ వచ్చినా కూడా మనకి ఫస్ట్ గారె మనం ప్రిఫర్ చేసేది. కాకపోతే కాస్త పూజలు అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మాత్రం మనం ఉల్లిపాయని అవాయిడ్ చేస్తాము. కాబట్టి నార్మల్గా మనం ఇంట్లోకి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటే మనకి బాగుంటుంది. గారెలు మనకి ఒకదానిపైకి ఒకటి రాకుండా చక్కగా మనం గారెల్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, మనకి ఉడుకుతూ ఉంటేనే ఎంత స్పాంజీగా కనిపిస్తున్నాయో, మెత్తగా. చూశారు కదా ఉల్లిపాయతో గారెలు ప్రిపరేషన్ ఎలాగో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. తర్వాత చాలా మెత్తగా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి. ఇది మనకి పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.